We welcome you all to the another beautiful session of Ekam, which is titled as Elevation of Knowledge and Action through Motivation. ఈరోజు మనం అందరం కూడా చర్చించుకోబోతున్నటువంటి అంశం మనందరికీ చాలా నచ్చేది, మన హృదయం మెచ్చేది, చాలా ఆనందం అనిపించేది. ఆ పేరు వినగానే మన మనసు, మన హృదయం థ్రిల్ అంటుంది, థ్రిల్ అంటుంది. దట్ ఈజ్ లవర్. ఎస్, హూ ఈజ్ ద ట్రూ లవర్? అసలు నిజమైన ప్రేమికురాలు ఎవరు? ఈ ప్రశ్నకి రానున్న కొద్ది నిమిషాల్లో మనం సమాధానాన్ని వెతికేటువంటి ఒక అంశాన్ని తీసుకొని ముందుకు వెళ్దాం. ఈ ఏకం అనే సెషన్ ద్వారా ఎవరికి తెలియనటువంటి ఏదో అంశాన్ని మనం చెప్పే ప్రయత్నం ఏమాత్రం చేయటం లేదు. అందరికీ తెలిసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలలో కొన్నింటిని మనం మననం చేసుకోవడం ద్వారా, పునశ్చరణ చేసుకోవడం ద్వారా, బై జస్ట్ రికలెక్టింగ్ అండ్ రీక్యాప్చులేటింగ్, తప్పకుండా దెర్ ఈజ్ హ్యూజ్ బెనిఫిట్ ఫర్ అవర్ ఓన్ లైఫ్. జీవితం చాలా విలువైంది, అందరూ తెలిసిన విషయమే. ఎంత విలువైంది అని చెప్పేటప్పుడు ఎంత అంటే కొలమానం లేదు. లిమిట్లెస్, ఇన్ఫైనిటివ్, అనంతమైన, సరిహద్దులు లేనంత విలువైంది. అయితే మన హార్ట్ మొత్తం, మన హృదయం మొత్తం, మన థాట్స్ అన్నీ ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. నాకు అన్ని పాజిటివ్ థాట్స్ వస్తాయని నాకు చెప్పలేదు, అలా నాకు అన్ని నెగిటివ్ థాట్స్ వస్తాయండి అని మనం చెప్పాం. ఇట్స్ అబౌట్ మిక్స్చర్ ఉంటుంది. జాగ్రత్త వినండి, వెరీ ఇంపార్టెంట్, లైఫ్ టైం కోట్. నేనేంటో నాకు తెలిసినప్పుడు, చాలా జాగ్రత్తగా వినాలి. నేను ఏమిటో నాకు తెలిసినప్పుడు, ఇఫ్ ఐ నో వాట్ ఐ యామ్, నేనేమిటో ఈ ప్రపంచానికి తెలియవలసిన అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ద వరల్డ్ టు టెల్ దట్ వాట్ ఐ యామ్. నేనేంటో నాకు తెలియాలి. నా ఇంటర్నల్ థాట్ ప్రాసెస్ అంటే నాకు తెలియాలి. నా లోపల జరుగుతున్న సంఘర్షణ అంటే నాకు తెలియాలి. నా మీద నాకు ఒక అద్భుతమైనటువంటి యొక్క ఆలోచన రావాలి, ఒక దృఢ సంకల్పం ఉండాలి, నా మీద నాకు ఆత్మవిశ్వాసం కలగాలి, నా ఫేస్ నేను లవ్ చేసుకోగలగాలి. ఐఎమ్ ఏబుల్ టు కిస్ మై సెల్ఫ్. అలానే ఇక్కడ చిన్న ప్రమాదం కూడా ఉన్నది. అది అహంకారంగా, మమకారంగా దారి తీయకూడదు. దట్ సెల్ఫ్ లవ్, ఆ సెల్ఫ్ లవ్ ఫ్రేమ్లోనే ఉండాలి. దీనికి కొన్ని మన పారామీటర్స్ మనం చూద్దాం. ఎక్కడెక్కడ మనం ఫెయిల్ అవుతూ ఉన్నాం, ఎక్కడెక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కడెక్కడ మనం ఈ లవ్ని మన పట్ల జనరేట్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. లవ్ ఈజ్ నాట్ టూ పర్సన్స్ మధ్య జరిగేటువంటి ఒక ప్రాసెస్ ఆఫ్ థింగ్. లవ్ కాదు, ఒక ఆత్మ నుంచి జరిగేటువంటి ఒక జనరేషన్ లవ్. కొంచెం నల్లగా ఉంటే మనకు మనం నచ్చం, కొంచెం బుర్ర మీద జుత్తు లేకపోతే మనకు మనం నచ్చం, కొంచెం లావుగా ఉంటే మనకు మనం నచ్చం, కొంచెం మన పెదాలు లావుగా ఉంటే మనకు మనం నచ్చం, బాగా సన్నంగా ఉన్నా మనకు మనం నచ్చం. లేదా మనలో ఉండేటువంటి ఏదో ఒక వెలితి, ఒక లోటు, ఒక డెఫిసిట్ ఏదో ఒకటి ఉంది, మనకు మనం నచ్చం. అరే మనకే మనం నచ్చకపోతే మనం ఎవరికి నచ్చుతాం? అసలు మనం ఎవరికి నచ్చాలి? ఫస్ట్ మనం నచ్చాలి. వీ మస్ట్ బి ద ట్రూ లవర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. మనం ప్రేమించుకోగలగాలి. అర్థం చేసుకున్నప్పుడు వావ్, ఎంత అందంగా ఉన్నాను నేను. ఒక దర్పంతో, గర్వంతో కాదు, ఒక లవ్.
దట్ కాన్సెప్ట్ ఆఫ్ లవ్ మన మీద మనకు ఫెయిత్ డెవలప్ అవ్వాలి. నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నా జీవితం ఏంటి ఇలా తగలడిపోయింది, నా ఇంట్లో ఏంటి ఇలాంటి బాధలు ఉన్నాయి, నాకేంటి ఆరోగ్యం ఇలా అయిపోతుంది, నాకు ఎప్పుడు మంచి రోజులు ఉండవేమో, నా గ్రహస్థితి బాగోలేదేమో, నా జాతకం ఇలా తగలడింది ఎందుకు, నాకేదో అయిపోతుంది, నా రోజులు బాగోలేవు, నేను ఎలా ఉన్నాను, నేను అలా ఉన్నాను. సెల్ఫ్ క్రిటిసిజం, దిస్ ఇస్ ఫండమెంటల్ కర్స్. ఈ కర్స్, ఈ శాపం వల్ల మాత్రమే మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. When we close our eyes, we must know and we must notice the inner beautiness. ఆ అద్భుతమైన వండర్ఫుల్, ఆ అంతరంగ ప్రపంచంలో ఉండేటువంటి యొక్క ఆ ఆకృతి. బయట ఉన్నదంతా ప్రకృతి, మన అంతరంగ ప్రపంచంలో ఉన్నది ఆకృతి. ఆ ఆకృతి మనకి కళ్ళకి కనిపించాలి. దట్ లైట్, దట్ సూపర్బ్ మెలోడీ ఆఫ్ అవర్ హార్ట్. ఎంత ఆనందం కదా. డబ్బు లేదని, పలానాది కావాలని, పలానా దాని వెనక పరిగెడుతూ దీన్ని ఓకే మన డిజైర్స్ పరిగెడదాం, నో ప్రాబ్లం ఎట్ ఆల్. మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్ మన డిజైర్స్ వెనక అట్లా పరిగెత్తకూడదని కాదు నా ఉద్దేశం. ఏది చేసినా మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం ఆనందింపజేసుకోవాలి, మనతో మనం ఉండాలి. నాతో పలానా వాళ్ళు లేరే, నాతో వీళ్ళు మాట్లాడటం లేదే, నాకు వాళ్ళు ఫోన్ చేయటం లేదే, నన్ను ఇలా ఒంటరి చేస్తారు. యు ఆర్ నాట్ ఎలోన్. డూ యు నో దట్ వీఆర్ నాట్ ఎలోన్. మనలో ఎంత అద్భుతమైన, కళ్ళు మూసుకుంటే ఒక బ్యూటిఫుల్ వరల్డ్ ఉంది మన లోపల. ఆ ఆలోచన, ఆ దృఢమైన సంకల్పం, ఆ పాజిటివ్ వైబ్, ఆ సోల్, ఆత్మరూపంలో ఉండేటువంటి పరమాత్మనిక ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దట్ ఆల్మైటీ, దట్ డివైన్ ఎనర్జీ. మన పెదాల మీద చిరునవ్వు. నో అదర్ స్పీషియస్ ఆర్ నో అదర్ లివింగ్ బీయింగ్ కెన్ హ్యావ్ ఎ స్మైల్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. మన చూపు, మన హైట్ ఎలా ఉన్నా, మన వెయిట్ ఎలా ఉన్నా, మన యొక్క చర్మ సౌందర్యం ఎలా ఉన్నా, మనకు జుత్తున్నా లేకపోయినా, ఫస్ట్ బయట కనకూడదు, కానీ మన జీవితాన్ని మనం ప్రేమించుకోవాలి. మన జీవితాన్ని మనకి ఆనందం అనిపించాలి, మనతో మనం అనుభవించాలి, అనుభూతి చెందాలి. ఎస్, ఈరోజు నేను నాతో గడిపాను. దీనికి రోజు కనీసం ఒక 5 minutes అయినా కళ్ళు మూసుకోవాలి. వాట్ ఎ వండర్ఫుల్. ఆ 5 minutes ఎట్లా గడపాలో మీకు చెప్తున్నాను. వాట్ ఎ వండర్ఫుల్ లైఫ్. అమ్మని నాన్నని గుర్తు తెచ్చుకోవాలి. ఆ 5 minutesలో ఎంతటి అద్భుతమైన తల్లిదండ్రులు, ఎంతటి మంచి మానవ జన్మ ఇచ్చారే, ఎంతటి చక్కటి అవకాశం ఇచ్చారు. ఈ భూమి మీద చూడగలుగుతున్నానంటే, ఈ కళ్ళతో, ఈ చెవులతో వినగలుగుతున్నానంటే, ఈ నోటితో మాట్లాడగలుగుతున్నానంటే, ఈ మనసుతో ఆలోచించగలుగుతానంటే, ఇది నిజంగా నా తల్లిదండ్రుల యొక్క అద్భుతమైన ఈ గిఫ్ట్ కదా. ఈ దేహం, దిస్ బాడీ ఈజ్ ద వండర్ఫుల్ గిఫ్ట్ ఆఫ్ దట్ పేరెంట్స్. అండ్ ఆ లోపల ఆర్గాన్స్ అన్నీ, ఆ వైటల్ ఆర్గాన్స్ అన్నీ, ద బ్రెయిన్, ద హార్ట్, ద లంగ్స్, ద కిడ్నీస్, ద లివర్, ద బ్లడ్, ద బోన్స్, ద ఫ్లెష్, ద సెల్, ద స్పైన్, ద నర్వస్ సిస్టమ్. ఆ లోపలంతా కూడా ఎంత బ్యూటిఫుల్ అలైన్మెంట్ కదా. అవన్నీ ఎంత హెల్దీగా ఉన్నాయి కదా, ఎంత హ్యాపీగా ఉన్నాయి కదా. నాలో ఉన్న ప్రతి సెల్ అద్భుతంగా ఉంది కదా, నాలో ఉన్న ప్రతి సెల్ పాజిటివ్గా ఉంది కదా, నాలో ఉన్న ప్రతి కణం కూడా అది ధ్వనిస్తుంది కదా, హ్యాపీ 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 అని. సార్ మీరు అనొచ్చు, ఏం సార్ జీవితంలోని, సంసారంలోని, ప్రపంచంలోని ఎక్కడ చూసినా సరే అది ఇది 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 నెగిటివ్ కనిపిస్తుంది, హ్యాపీ హ్యాపీ అంటారంటే మీరు పిచ్చోళ్ళు అనొచ్చు. ఎస్, నేను పిచ్చోడ్నే, నేను కానీ నేను పాజిటివ్ పిచ్చోడ్ని. హాఫ్ గ్లాస్ సిద్ధాంతం ఎంత తెలియదేం కాదు. ఒక గ్లాసులో హాఫ్ నీళ్ళు ఉన్నాయి, హాఫ్ ఎంటీ స్పేస్, హాఫ్ వాటర్. ఐ సీ ద హాఫ్ వాటర్ స్పేస్. నెగిటివ్తో చూస్తే హాఫ్ ఎంటీ స్పేస్. డోంట్ ఫర్గెట్ దట్ దెర్ ఈజ్ ఇనఫ్ లెఫ్ట్ ఫర్ అస్. మన లోపల ఎన్ని డిఫిసిట్లు ఉన్నా లైఫ్లో, మన లోపల ఏదో అద్భుతం ఉంది. ఆ అద్భుతమే డివైన్ ఎనర్జీ, ఆర్ సోల్, ఆర్ లైఫ్, ఆర్ హ్యాపీనెస్. కాబట్టి ఆ అద్భుతాన్ని మనం ఎంజాయ్ చేయాలి. ఊరికినే కూడా స్మైల్ చేస్తూ ఉండాలి. పిచ్చోడు మాదిరిగా ఈయన కాదు, స్మైల్ ఆల్దవే. చక్కగా చిరునవ్వు, ఆనందంగా చూడు, ఎర్రగించి కోపంగా చూడకు, ఆనందంగా విను, అద్భుతంగా విను. ఎలా ఉన్నా ఈ స్కిన్ కలర్ టెక్స్చర్ ఎలా ఉన్నా దాన్ని లవ్ చేయి, బాగుపరచుకోవడానికి ప్రయత్నం చేయి, కానీ ఉన్నదాన్ని మాత్రం అసహించుకోకు, అల్లవాడితో కంపేర్ చేసుకోకు. ద ఫండమెంటల్ మిస్టేక్ విచ్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఆఫ్
అరే వంశీ 6 అడుగులు అందగాడురా, నేను 5.8 ఉన్నాను రా. అరే మా మధువుకి బాగా కళ్ళు కనిపిస్తారా, నాకు కళ్ళు కనిపించారా. పలానా వాడు కార్ డ్రైవ్ చేయగలుగుతాడు, నేను చేయలేకపోతున్నాను రా. సో వై షుడ్ వీ కంపేర్ అదర్స్? ఎందుకు కంపేర్ చేసుకోకూడదు తెలుసా అండి? ఎనీబడి ఇన్ దిస్ గ్యాదరింగ్? 7 ఆస్పెక్ట్స్ ఉంటాయండి మనం ఎందుకు కంపేర్ చేసుకోకూడదు. 1, జెనెటికల్ ఫ్యాక్టర్. ఇప్పుడే చెప్పాను, పేరెంట్స్, జీనము, ఆ జీన్ కోడింగ్, అనువంశికత. మన తల్లిదండ్రులు వాళ్ళ అనువంశికత వేరు, మనం వేరు. నా ఎదురులో కూర్చున్న మహేశ్వరరావు యొక్క అనువంశికత వేరు. వింటున్నటువంటి యొక్క అక్కడ ఉన్నటువంటి యొక్క ఒక మేడం గారు ఎవరో జానియర్, ఆ మేడం గారి యొక్క అనువంశికత వేరు. ఎట్లా నేను మేడం గారు ఒకే థాట్లో వెళ్ళి ఉండం. ద ఫస్ట్ ఈజ్ ద జెనెటికల్ ఫ్యాక్ట్ ఆఫ్ దట్ జెనెటికల్ ఆ ఫ్యాక్టర్. ద సెకండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ద బ్రాటప్. ఎలా పెంచారు మన పేరెంట్స్. నా తల్లి నా తండ్రి ఒక రకంగా నన్ను పెంచవచ్చు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వేరే వేరే విధాలుగా పెంచవచ్చు. ఆ పెంపకంలో తేడా ఉంటుంది. ఒకళ్ళు ప్యాంపర్ చేస్తారు, ఒకళ్ళు స్ట్రిక్ట్గా పెంచుతారు, ఒక డిసిప్లిన్గా పెంచుతారు, ఇంకొంచెం లిబర్టీ ఇస్తారు. చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకటి జీన్స్ అయితే, 2 బ్రాటప్ పేరెంటింగ్ అయితే, 3వది ఏంటండి ద సరౌండింగ్. మన చుట్టూ ఎవరున్నారు, మన భాష ఎట్లా వస్తుంది, చుట్టూ ఏం మాట్లాడుతుంది వస్తుంది. అప్పుడే పుట్టిన ఒక బ్రాహ్మణ బిడ్డను తీసుకెళ్ళి ముస్లిం ఇంట్లో పెట్టేసామనుకోండి, పుట్టగానే అడిగేస్తాడు డే 1 నుంచి అమ్మా జాన్ అబ్బా జాన్ అంటాడు, అమ్మా నాన్న అండు. ద సరౌండింగ్స్ వేర్ వి ఆర్. జీన్స్, పేరెంటింగ్, సరౌండింగ్. ద 4th వన్ ఈజ్ నాలెడ్జ్, అక్వైరింగ్ నాలెడ్జ్. విద్యాభ్యాసం, విద్య ద్వారా ఏ జ్ఞానం మనం పొందగలిగాం. గురువులు ఏ జ్ఞానాన్ని ఇచ్చారు, ఏ జ్ఞానం ద్వారా గురువులు మనల్ని ఈ జ్ఞానాన్ని మన బ్రెయిన్లో నింపారు, అది మనం ఎఫెక్ట్ చేస్తుంది. ద 5, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మార్గదర్శి. ఎవరో ఒక మెంటార్ ఉంటారు, ఒక గైడ్, లైఫ్ కోచ్. ఆ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, గురువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, భరద్వాజ్ కావచ్చు, ఉమామహేష్ కావచ్చు, లేకపోతే XYZ ఎవరైనా కావచ్చు. మనకి దిశానిర్దేశం చేసి ఇలా ఉండాలరా, ఇలా ఉంటే నువ్వు బాగుంటావరా, నువ్వు ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ అంటాడు మంత్రాన్ని బోధించేటువంటి వాడు. ద జీల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ద జీల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అన్నాను ఇక్కడ నేను రిలీజియన్ అనలా. మతం వేరు, ఆధ్యాత్మికత వేరు. నేను ఒక స్పిరిట్ ఓరియంటెడ్ పర్సన్ని. ఈ దేహం మాత్రం కదలాడుతున్నది, కానీ నా లోపల అద్భుతమైన ఆత్మ ఉన్నది. ఆ ఆత్మలోంచి ప్రభవించేటువంటి యొక్క ఆ దివ్యమైన వెలుగుతో నా దేహమే కాక నా ద్వారా ఈ ప్రపంచం కూడా వెలుగుమయమవుతోంది. ఎక్కడో పరమాత్మలు, భగవంతుడు వేరే లేడు, నాలోనే ఉన్నాడు అనేటువంటి ఒక ఆ స్పిరిచువల్ నాలెడ్జ్, ద స్పిరిచువల్ అవేర్నెస్, దట్ ఈస్ కాల్డ్ ద జీల్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఆర్ ద స్పిరిచువల్ అవేర్నెస్. ద 7th అండ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఒక మనిషి ఇంకొంత కంపేర్ చేసుకోకుండా యునిక్గా ఉండడానికి గల కారణం ఏంటంటే మై సెల్ఫ్ లవ్. నన్ను నేను ప్రేమించుకునే విధానం, నన్ను నేను ప్రేమించుకునే విధానం. ఇతరులు నన్ను విమర్శించారు, నన్ను తిట్టారు, నన్ను నిందించారు, నన్ను క్రిటిసైజ్ చేశారు, దుర్భాషలాడారు, నా వెనక గ్యాసిప్స్ మాట్లాడుకుంటున్నారు, నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, నేను ఇది నేను అది. నో, ఎప్పటికీ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. If we stop our thoughts to compare and to respond to the others' criticism, మన వర్క్ చేసుకోవడం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఒక పాయింట్ సెకల్లా, అదే చెప్పాను, చాలాసార్లు చెప్పుకున్నాం, ప్రూవ్ చేసుకోకర్లేదు. ఇఫ్ వీ స్టార్ట్ ఇంప్రూవింగ్, వన్ డే ఇట్ విల్ బి ప్రూవ్డ్ దట్ వాట్ యు ఆర్. వాట్ ఏ క్లాస్. ఈ 7 అంశాల్లోని తేడా ఉన్నప్పుడు ఎలాగ జలమూరు లోకనాథం అనే వ్యక్తితో భరద్వాజ అనే వ్యక్తి కంపేర్ చేసుకుంటాడు? జీన్స్ వేరు, పేరెంటింగ్ వేరు, సరౌండింగ్ వేరు, నాలెడ్జ్ వేరు, మెంటార్ వేరు, స్పిరిచువల్ అవేర్నెస్ వేరు, సెల్ఫ్ లవ్ వేరు. అందుకే వీఆర్ సెడ్ దట్ వీఆర్ స్టేటెడ్ అండ్ వీఆర్ కోటెడ్ దట్ వీఆర్ యునీక్. మనలాంటి అద్భుతమైనటువంటి మహా వ్యక్తి
పరంజ్యోతి స్వరూపం మనం. పరబ్రహ్మ చైతన్యమే మన లోపల నిక్షిప్తమైనది. మనల్ని మనం ఎంత ప్రేమించుకోవాలి. మన అద్దంలో మన ముఖం చూసుకుంటే, అద్దంలో మన ముఖం మనం చూసుకుంటే భగవంతుడిని చూసానా అన్నట్టుగా మనం ఫీల్ అవ్వగలగాలి. నేను ఎక్కడో ఎవరితో చెప్పినట్టుగా నాకు బాగా గుర్తు. ఒక లిటిల్ ఇలిస్ట్రేషన్. ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో దేవుడిని చూడాలంటే ఒక్కొక్కరిని వదులుతారు. ఒక కత్తిని ఉంటుంది. ఆ కట్టిన లోపలికి ఒకరిని వదులుతారు దేవుడిని చూడడానికి. అది చూడగానే వావ్ అంటారు. దాంట్లో ఒక రహస్యం ఏంటంటే, రూల్ ఏంటంటే, బయటకు వచ్చాక ఏ విధమైన దేవతా రూపాన్ని, దైవ రూపాన్ని చూసారో ఎవరికి చెప్పకూడదు. అది దాంట్లో రూల్. మిర్రర్. ఎస్, ఆ కట్టెల్లోకి వెళ్తే ఆ మిర్రర్ మీద ఒక మాట రాశారట, ద ట్రూ గాడ్, ఎ ట్రూ లవర్. మనల్ని మనం ప్రేమించుకోవాలి బాస్. మై లవర్స్, బిఫోర్ టు లవ్ సమ్వన్ ఎల్స్, లెట్ us స్టార్ట్ లవింగ్ అవర్ సెల్వ్స్. మన భాషని ఇంప్రూవ్ అవుదాం. ప్రేమించుకుని మాత్రం ఇంప్రూవ్ కాకూడదు కదా, ఇంకా అంతే కదా. సపోజ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఏమండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయికి ఇంకా అందంగా ఉండటానికి రకరకాల లగ్జూరియస్ ప్రొడక్ట్స్ కొంటూ ఉంటాడు. రకరకాల మేకప్ కిట్ కొంటూ ఉంటాడు. టు మేక్ దట్ గర్ల్ మోర్ బ్యూటిఫుల్, మోర్ ప్రెటీ. ఐ లైనర్ అంటాడు, ఐ ల్యాష్ అంటాడు, ఐ గ్లిటర్ అంటాడు, లిప్ గ్లిటర్ అంటాడు. మనం ఏ లెన్స్ పెడితే అదే కనిపిస్తుంది బంగారం. ఏది పెట్టండి హ్యాపీగా చూడండి, అందరినీ హ్యాపీగా కనిపిస్తుంది. తప్పులు చూడండి, అందరి తప్పులు కనిపిస్తాయి. అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. నన్ను నేను లవ్ చేసుకుంటున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిందంటే ఇది చాలా క్రిటికల్ కాన్సెప్ట్. నన్ను నేను లవ్ చేసుకుంటాను కాబట్టి మరి నన్ను నేను విమర్శించుకొని ఉండట్లేదు. నాలో ఫ్లాస్ ఎక్కడున్నాయి, నా లోపాలు ఎక్కడున్నాయి, అంతే కదా. నేను మరింత అందంగా తయారవ్వాలి. మళ్ళీ ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ చేస్తున్నాను. సో ఆ అమ్మాయిని ఈ అబ్బాయి ప్రేమిస్తున్నాడు. ఏ తల్లి, నువ్వు కొంచెం ఇక్కడ నీ ఐ లైనర్ ఎలా పెట్టుకుంటే ఇంకా బాగుంటావు, నీ హెయిర్ని ఎట్లా డ్రెస్ చేసుకుంటే ఇంకా ఎలా బాగుంటుంది నీకు అని ఆ లవర్ చెప్పాడు అనుకోండి. ఓ, షీ యాడ్స్ దట్. అలాగే మనం కూడా మన లోపల ఉండేటువంటి యొక్క ఆ హ్యాబిచువల్ థింగ్స్ని, మన మనసులో ఉండేటువంటి యొక్క క్వాలిటీస్ని, వాల్యూస్ని ఎప్పుడప్పుడు అనలైజ్ చేసుకుని ఏమి కరెక్ట్ చేసుకుందాం. ఎవ్రీథింగ్ ఈజ్ మేకప్, డిజైనింగ్. ఆ లోపల డిజైనింగ్ మార్చుకోవాలి. మన యూనిక్గా ఉన్నప్పటికి కూడా మరింత పర్పస్ఫుల్గా, ప్రొడక్టివ్గా, మీనింగ్ఫుల్గా, వాల్యూ బేస్డ్గా మనం తయారు చేసుకోవాలి. చాలా 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 అవసరం. మనలో లోపాలు కనిపించిన నిరంతరం కూడా మనల్ని తిట్టుకుంటుండకూడదు. మనలో లోపాలని అధిగమించినటువంటి సొల్యూషన్ కనిపెట్టి, ఎస్, నా దృష్టిలో నేను పడిపోకూడదు. వెరీ ఇంపార్టెంట్. ఈ లైన్ జాగ్రత్తగా అందరూ, నా దృష్టిలో నేను పడిపోకూడదు. ఐ షుడ్ నాట్ ఫాల్ ఇన్ మై ఓన్ విజన్. నా దృష్టిలో నేను పడిపోకూడదు. నా దృష్టిలో నేను ఎదగాలి. నా దృష్టిలో నేను ఒక లవర్గా ఉండాలి. నా దృష్టిలో ఈ ప్రపంచాన్ని నేను బాగా చూడాలి, అందంగా చూడాలి, ఆనందంగా చూడాలి, హెల్దీగా చూడాలి. ఇతరుల లోపాలు కనిపించకుండా ఉండాలంటే నేను ఫస్ట్ ఆ ఆనందాన్ని కలిగి ఉండాలి. నేను ఫస్ట్ ఆ పాజిటివిటీని కలిగి ఉండాలి. అరే, నాకు ఇలా అయిపోతుంది, నాకు అలా అయిపోతుంది, నాకు ఇలా విధి వక్రీకరించింది, నా జాతకం ఇలా తగలడింది, అరే నాకు డేసింట్ ఎట్లా అయిపోయాయి, ఓ నానేవాడు ఎవరి మొహం చూసానో, ఇవన్నీ మనం సాధారణంగా అనుకుంటున్న మాటలే. ఇవాళ ఏమోనండి పలానా వాడు మొహం చూసి, ఏదో మొహం చూడడం, ఏ మొహం చూడడం, ఆ మొహం చూడడం. ఈ దేహంలోంచి, ఈ బాడీలోంచి ప్రాణం పోయిందనుకోండి, ఏముందండి వెంటనే బై ఎవరీ దే విల్ బర్న్ ఆర్ బర్రీ ఇట్. భరద్వాజ్ ఇలాంటి వాడరా, భరద్వాజ్ అలాంటి వాడరా, ఇలారా అలా అనుకుంటారు. 1 day, 1 month, 1 year ఓవర్. అంటే ఏదో ఉంది కదా, ఈ బాడీ లోపల ఏదో ఒక ఉంది కదా, ఒక ఎలిమెంట్ ఉంది కదా, దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయట్లే. ఈ ఫిజికల్ ఉండేటువంటి యొక్క ఈ హ్యాండ్ సెట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. దిస్ హ్యాండ్ సెట్ ఈజ్ అవర్ బాడీ. లోపల ఛార్జింగ్ ఉండాలి కదా, దట్ పాజిటివిటీ ఈజ్ ద ఛార్జింగ్. సోల్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా, దట్ సోల్ ఐడెంటిఫికేషన్ మిర్రర్ ఈ సిమ్, SIM, సిమ్. సోల్ ఐడెంటిఫికేషన్ మిర్రర్ ఈ సిమ్. ప్రేమించగలగా, నలుప, తెలుప, లావ, సన్నమా, పొట్ట, పొడుగా, హెయిర్ ఉందా, హెయిర్ లేదా, చాట్లాంటి చెవులు ఉన్నాయా,
చాలా డేస్ కళ్ళు ఉన్నాయా? దొండపండు లాంటి పెదాలు ఉన్నాయా? బ్యూటిఫుల్ మ్యాంగో గడ్డ ఉందా? బన్నీ చీక్స్ ఉన్నాయా? ఎవడికి కావాలండి ఇదంతా? పక్కవాడి నచ్చడం ముందు మనకు మనం నచ్చాలి కదా. మనకు మనం నచ్చట్లే. నేను ఓల్డ్ అయిపోయానండి, లేదా నేను నా వల్లే కాదండి అనే చేయలేను. బట్ ఎన్ని రీజన్స్ మనల్ని మనం ప్రేమించుకోకుండా లెట్ us బీ ద ఫస్ట్ గ్రేట్ లవర్ ఆఫ్ అవర్ సెల్స్ మ్యాన్. మనల్ని ప్రేమించుకోతే ఎట్లా? నాకేదో లోపం ఉందని ఎలాగా గింజుకుపోతూ ఉంటే, లేదో ఎలా నేను వర్రీ అయిపోతుంటే ఎప్పుడు మనలోని ఎలివేషన్ మొదలవుతుంది. లెన్స్ అంతే కదా, ఏ లెన్స్ పెడితే ఆ కలర్ కనిపించినట్లుగా వరల్డ్ అంతా మనం మన సెల్ఫ్ లవ్ లెన్స్ పెడితే ప్రపంచంతో లవ్గా కనిపిస్తుంది. గమనించాలి కదా మనం. వీఆర్ మేడ్ సచ్ బ్యూటిఫుల్ బికాస్ అవర్ లైఫ్ ఈజ్ మీనింగ్ఫుల్. దెర్ ఈజ్ సోల్ఫుల్నెస్. అవర్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సోల్ఫుల్. ఆ సోల్ఫుల్నెస్ ఉంది. ఎంత అందంగా ఉంటుంది మీ అందరు స్మైల్. షేర్ చేయండి, ఎంత బాగుంటారు, హౌ బ్యూటిఫుల్ యు ఆర్. ఆ ఫిజియలాజికల్ థింగ్సే కాదు, లోపల ఎన్ని మంచి వాల్యూస్ ఉన్నాయి. ఆ ఉండేటువంటి చెడ్డ వాల్యూస్ కదా మనం రెడ్యూస్ చేసుకుందాం, ఐడెంటిఫై చేసుకుందాం, దాన్ని హిట్ చేద్దాం, రాన్ ఇంప్రూవ్ అవుదాం. లెట్ us బీ ద ట్రూ లవర్స్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్. చూసారా, మీ అందరికీ తెలుసు, ఎంత అద్భుతంగా తెలుసు. ఆ కర్టెన్ లోపల ఉండేది మిర్రర్ ఎంత బాగా చెప్పగలిగారు. అంటే మనలో భగవత్ స్వరూపం ఉన్నది, మనమే రిఫ్లెక్షన్ ఆఫ్ దట్ ఆల్మైటీ. మన నుంచి డివైన్ ఎనర్జీ వస్తుంది. మనం చాలా పొటెన్సీ ఓరియంటెడ్గా ఉండాలి. ఏ పని చేసినా మా గౌరీ నాయుడు గారు చాట్ బండ నడుపుతారు. మా జలమూరు లోకనాథ్ గారు ఒక టీచర్గా వర్క్ చేస్తున్నారు. మా జగదీశ్వరి తల్లి షీఈ్ ఏ హోమ్ మేకర్. మరొక మేడం గారు ఇక్కడ ఒక ఇన్స్పెక్టర్ జాయిన్ అయ్యారు ఈరోజు ఈ సెషన్లో. వృత్తులు వేరు, ప్రవృత్తులు వేరు, కానీ నివృత్తి ఒకటే. ఏంటి నివృత్తి? నివృత్తి మార్గం. ద వే ఆఫ్ దట్ ఎలివేషన్ ఏంటని మార్గం. వీ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ అవర్ లైఫ్, దట్ వీఆర్ ద గాడ్. ఈ భూమి మీద ఒక ప్రోడక్ట్ కోసం వచ్చాం, ఒక ప్రొడక్టివిటీని ఇవ్వడానికి వచ్చాం, ఒక ప్రోడక్ట్ అందించడానికి వచ్చాం, ఒక బ్లిస్ని, ఒక ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చాం, అద్భుతమైన స్మైల్ ఇవ్వడానికి వచ్చాం, ఇతరులు ప్రేమించడానికి వచ్చాం. అది మనలో ఉంటే కదా ఇవ్వగలం. ట్యాంకులో వాటర్ ఎట్లా ఉంటుందో ట్యాప్లో వాటర్ ఎట్లా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ట్యాంకులో వాటర్ ఎట్లానో ట్యాప్లో వాటర్ ఎట్లానే. లోపల ఆనందం ఉంటే బయటకు ఆనందం వస్తుంది. నోట్లోంచి, చూపుల నుంచి కూడా ఆనందం బయటకు వస్తుంది, చెవుల నుంచి కూడా ఆనందంగా వినడం బయటకు వస్తుంది, మన స్పర్శ కూడా ఆనందంగా ఉంటుంది. లోపల కుళ్ళు, కుతంత్రము, దుఃఖమో, అసూయో, ద్వేషమో, డంపమో, దర్పమో, లోభమో, ఇవన్నీ పిసిని కొడుతామో, ఇవో మిగిలిపోతే బయటకు కూడా అవే ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి. మన బయటకి చెత్తగా మనకు అనిపిస్తుంది, ప్రపంచం అంతా ఏంటంటే వరస్ట్గా ఉందనంటే మన లోపల కూడా అదే నిండి ఉంది. నో డౌట్ అబౌట్ ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్. అందుకని దర్ ఇస్ అ బ్యూటిఫుల్ సేయింగ్స్ సెట్ బై భగవాన్ సత్సాయి బాబా. కాకి వలె కలకాలం జీవించడం కంటే హంస వల్లే 3 నాళ్ళు జీవించిన చాలు. కాకి వలె కలకాలం కావు 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 అన్నా కదా, హంసలో 3 నెలలు బతకాలి. ఏంటి, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద స్వాన్? హంస ఏం చేస్తుందండి? తెల్లగా ఉంటుందనా, అందంగా ఉంటుందనా? నో. ఇట్ కుడ్ చెప్పాలి, ఇట్ కుడ్ డివైడ్ ద వాటర్ అండ్ ద మిల్క్. మనం ఒక పాత్రలో నీటిని, పాలని, క్షీరాన్ని కలిపితే ఒక క్షీరాన్ని గురవగలిగే శక్తి ఉంటుంది. అలా బతకాలి 3 నాళ్ళైనా, 3 రోజులైనా, 3 నెలలైనా, 3 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా, 300 సంవత్సరాలైనా అలా బతకాలి. ప్రపంచంలో ఉండే మంచిని స్వీకరిస్తూ, ప్రపంచానికి మంచినిస్తూ, మాధుర్యమైనటువంటి యొక్క మాటతో, అద్భుతమైన చూపుతో, ఆ వేదము లాంటి మంత్రము లాంటి శ్రవణంతో మన టచ్ అయ్యే ఒక వర్షిప్గా మనం ఒకటి టచ్ చేయగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్లెస్ఫుల్ థింగ్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వర్షిప్. దేవుడి గదిలో లేడండి. సారీ బాస్, అలా ఎవరు అనుకుంటే దేవుడు కోవిల్లో లేడు, దేవుడి గదిలో లేడు, దేవుడు చర్చిలో లేడు, దేవుడు మాస్క్లో లేడు. దిస్ ఆల్ నాట్ కరెక్ట్ అడ్రసెస్. మనలో ఉన్నాడు ఫస్ట్, మనలో ఇన్ ది సెన్స్ నాలో ఫస్ట్. గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ మీ, గాడ్ ఎగ్జిస్ట్స్ ఇన్ మీ. నాలో ఉన్నాడు. నాలో భగవంతుడు ఎలా ఉండాలండి? నేను ఎలాంటి ఫుడ్ తినాలి, నేను ఎలాంటి చూడాలి, లోపల పరమాత్మను నేను ఎట్లా భావించాలి, నా లోపల ఉన్నటువంటి అద్భుతమైన తత్వాన్ని నేను ఎట్లా బయటికి ప్రొజెక్ట్ చేయాలి, మాట రూపంలో, చూపు రూపంలో, వినికిడి రూపంలో ఉండాలి కదా. దెర్ మస్ట్ బి ఏ ఇంటిగ్రిటీ అండ్ క్రెడిబిలిటీ అండ్ ప్యూరిటీ అండ్ డివినిటీ. ఇవన్నీ మనం ప్రొజెక్ట్ చేసేటప్పుడు, ఒక మనిషితో ఒక మనిషి మాట్లాడేటప్పుడు ఆ మాట వల్లే బా ఏం మాట్లాడేటరా అన్నట్టుగా ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు.
ఎవరినో విమర్శించుకుంటారు, నా జీవితంలో తగలడిపోయింది, ఏమనుకోవద్దు, వాస్తవం ముష్టి బతుకెళ్ళి అయిపోయింది, బాగోలేదండి, జాతకం ఏం బాగోలేదు, డేస్ ఏం బాగోలేవండి. నో, ఎంత బాగులేకపోయినట్టుగా అనిపించినా చాలా బాగుంది, వెరీ గుడ్, ఇంకా బాగుంటుంది, ఇట్ విల్ బీ గుడ్. నాకు ఒక 7 years నుంచి ఎవరో చెప్పింది ఏంటంటే, భరద్వాజ్ నీకు ఏళ్ళు నడుస్తుంది, నీకు హెల్త్ ఇష్యూ వచ్చింది, అలా వచ్చింది, ఓకే గుడ్. నేను ఈ 7 years బట్టి నేను దానికి అవలంబిస్తున్నటువంటి ఒక ఫార్ములా అంటే, ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ, మై డేస్ ఆర్ గుడ్, మై డేస్ ఆర్ గుడ్, మై డేస్ ఆర్ వెరీ 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 గుడ్. నా రోజులు చాలా బాగున్నాయి, నా జీవితం చాలా బాగుంది, నేను చాలా హెల్తీగా ఉన్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నేను చాలా అందంగా ఉన్నాను, నా స్మైల్ బాగుంది, నా లుక్స్ బాగున్నాయి, నా హెయిర్ బాగుంది, నా డ్రెస్ కోడ్ బాగుంది అన్నంత మాత్రాన నన్ను నేను సరి చేసుకోవడానికి అవకాశం లేట్టుగా కాదు, దీనికన్నా నేను ఇంకా బెటర్గా ఎట్లా ఉంటాను అది ఆలోచించేద్దాం. కానీ పక్కవాడితో కంపేర్ చేసుకోవద్దు. పక్కవాడితో కంపేర్ చేసుకోవడం ఒక పెద్ద సిండ్రోమ్, జబ్బు. ఈ జబ్బులో పడిపోకూడదు. మళ్ళీ మనం ఇంప్రూవ్ అవుదాం. నేను నాకు 10 నెగిటివ్ థాట్స్ వచ్చాయా, ఇవాళ వాటిలో ఇంప్రూవ్ అవుదాం. అంటే ఏంటి, నెంబర్ తగ్గిద్దాం, ఒక 8 నెగిటివ్ థాట్స్. ఎప్పుడు వన్స్ ఈ సెషన్ వెనకాల రేపు ఉదయం కల్లా మారిపోయి మార్షలో యోగిని మాత్రం అయిపోరు. ఎవ్రీబడి విల్ టేక్ దర్ ఓన్ వే ఆఫ్ టైమ్. ఇట్ ఇస్ జస్ట్ సెల్లింగ్ ఏ లక్స్ సోప్ ఆర్ సెల్లింగ్ ఏ సంతూర్ సోప్, సెల్లింగ్ ఏ డవ్ సోప్. ఈ ఏకం సెషన్ అనేటువంటిది ఒక ప్రొడక్ట్ని మీకు అందివ్వడం మాత్రమే. దాన్ని యూజ్ చేసినప్పుడు మాత్రమే దానివల్ల మీరు ఆ ఫ్రాగ్రెన్స్ని కానీ, ఆ పరిమళాన్ని కానీ, ఆ సుగంధాన్ని కానీ, ఆ అద్భుతాన్ని కానీ, ఆ ఆత్మానందాన్ని కానీ మనం పొందగలం, అనుభవించగలం. డియర్ ఫ్రెండ్స్, మై డియర్ లవర్స్, లెట్ us బీ ఏ ట్రూ లవర్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్. మన స్మైల్ని ప్రేమిద్దాం. స్వచ్ఛమైన చిరునవ్వు, వెటకారంతో కాదు. ఇతరులు నొచ్చుకుంటున్నట్టుగా మాట్లాడద్దు, ఇతరులు బాధించినట్టుగా మాట్లాడద్దు, ఇతరులు కాలిపోయినట్టుగా చూడొద్దు, ఇతరులు గుచ్చుకుంటున్నట్టుగా చూడొద్దు, ఇతరుల యొక్క పనికిమాలిన సిద్ధులు, నిందలు, విమర్శలు వినొద్దు. ఎస్, మన లోపల ఉండే భగవంతుని ఆరాధిద్దాం. ఎక్కడ ఉండే దేవుడిని పూజించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికన్నా ముందు మన లోపల ఉండేటువంటి దైవత్వాన్ని, దివ్యత్వాన్ని గుర్తించి మనం ప్రేమించగలిగితే దట్ ఈజ్ లవ్ ఆల్. నాతో అందరూ మొదలవుతుంది, నాతో నన్ను నేను ప్రేమించుకోవాలి, నన్ను నేను అడ్మైర్ చేసుకోవాలి, నా లైఫ్ని నేను అడ్మైర్గా ఫీల్ అవ్వాలి, నేను హెల్తీగా ఉన్నాను మరింత హెల్తీగా అవ్వాలి, నేను పాజిటివ్గా ఉన్నాను ఇంకొంచెం పాజిటివ్ అవ్వాలి, నాలో నెగిటివిటీ ఉండకూడదు, నన్ను నేను ప్రేమించుకోగలగాలి. సో అందరినీ ప్రేమించడానికన్నా ముందు మనం ప్రేమించుకోవడం ద్వారా మాత్రమే, అదే ఇంజన్. అందరినీ ప్రేమించడం, లవ్ ఆల్ అనేటువంటి ఒక ట్రైన్కి ఐ లవ్ మై సెల్ఫ్, ఐఎమ్ ఏ ట్రూ లవర్ అనేటువంటి యొక్క ఇంజనే ఈ మొత్తం ఎంటైర్ లవ్ ఆల్ అనే ట్రైన్ని ముందు నడిపిస్తుంది. విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ వి కన్క్లూడ్ అండ్ హోప్ దట్ అందరూ ఈ సెషన్ విన్న అందరూ, ఎక్కడ విన్నా, ఆన్లైన్, ఆఫ్లైన్, రికార్డెడ్ వెర్షన్, ఎనీ వెర్షన్ ఫర్ దట్ మ్యాటర్ విన్నా, స్టార్ట్ మీటింగ్ యువర్ ఓన్ లవర్. దట్ ఈజ్ యూ, దట్ ఈజ్ యూ, దట్ ఈస్ ఓన్లీ యూ. మనలో ఉండే ఆ ప్రేమికుడిని, ప్రేమికురాల్ని కలుసుకుందాం. ఆ ప్రేమామృతంలో మనం ములిగి మొట్టమొదటిగా ప్రపంచమంతా ప్రేమమయమని మన మాటలతో, చూపులతో, వినికిడితో, మన స్పర్శతో, మన ఆలోచనతో అందిద్దాం. ఈ ప్రపంచంలో అందరినీ ప్రేమించాలంటే మనతో, మన కోసమై మనల్ని మనం నన్ను నేనుగా ప్రేమించుకున్నప్పుడు మాత్రమే ఈ అద్భుతమైన తత్వం మనం ముందు తీసుకెళ్ళాం. కాబట్టి ఈ బ్యూటిఫుల్, మీనింగ్ఫుల్, సీక్రెట్ సండే నాడు మధ్యాహ్నం అందరు రిలాక్స్ అయ్యే టైంని సాక్రిఫైస్ చేసి ఈ కొద్ది నిమిషాలు ఈ మంచి మాటలు విని మీ హృదయంలో బదిలీపరచుకొని 10 మందికి దీన్ని చెప్పి, తద్వారా ఈ ప్రపంచం మరింత హ్యాపీయర్ ప్లేస్, ద హ్యాపీయెస్ట్ ప్లేస్ టు లివ్ ఇన్, అండ్ ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ టు లివ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ అని ప్రూవ్ చేయగలరని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ we close this 4th session, that is true lover, with these words. And ఇది కొంచెం మనకి తెలిసిన సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సినది చాలా ఉంటుంది డే టు డే లైఫ్లో. దీనికి ఇంప్లిమెంట్ చేయడానికి మనం మనతో ఎప్పుడు ఉంటాం కాబట్టి, నేను నాతో ఎప్పుడు ఉంటాను కాబట్టి
ప్రతి క్షణం కూడా అవైలబులే మనల్ని ప్రేమించుకోవడానికి. ఆ విధంగా మంచి విలువలతో అద్భుతంగా మన జీవితాన్ని ఆనందంగా గడిపి let us have a happy life, healthy life, and the most beautiful life. Loving Lasa. Thank you one and all for this golden great opportunity in speaking to all of your hearts. Love you all so much. Like this video, share this video, and subscribe to Lasa Foundation YouTube channel, and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box, and ask for more new videos on which subjects you want. Support Lasa Mission.